ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం కొంత సాధారణమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే రాశిలో రవి బుధ రాహు గ్రహాలు, అలాగే 2వ స్థానంలో గురుగ్రహం, 4వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మీన రాశి వాళ్ళకి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారికి ఉన్నది. అయితే ఆ ప్రభావంతో పాటు రవి బుధ రాహు గ్రహాలు కూడా రాశిలో ఉండడం వలన కొంత స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశిలోకి రవి బుధుల ప్రవేశంతో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ వారం కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు అంత అనుకూలంగా ఉండవు. సాధారణంగా పాత నిర్ణయాలతో పాటే నడుచుకోవడం మంచిది. కొత్తగా ఆలోచన చేయడం, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూలమైన వారంగా అనిపించటం లేదు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఒడిదుడుకులే ఉండవు. కానీ కొత్త ప్రయత్నాలు చేసి కొత్త వ్యాపారాలు అది మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఇబ్బందికరమైన విషయంగా తెలుస్తోంది. ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సంబంధాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే అంతంత మాత్రంగానే ఉంటాయని అర్థం. అది ఏమాత్రం వాటిలో ఇబ్బందులు వచ్చినా, తేడాలు వచ్చినా వదిలిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి సఖ్యత తక్కువగా ఉందని అర్థం. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప గృహ సంబంధమైన, వాహన సంబంధించిన క్రయ విక్రయాదులు చేయడానికి అంత అనుకూలంగా లేదు. విద్యార్థులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి. అయితే విద్యల్లో బొటాబొటిగా రాణిస్తారని తెలుస్తోంది. అయితే ఎంతో కష్టపడితే కానీ అటువంటి స్థితి కూడా రాదు. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విద్యార్థులు విద్యా విధానం అంతా కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తే అది ఉపయోగపడుతుంది. అంటే అధిక శ్రమ సాధారణ ఫలితం అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో కూడా సాధారణంగా ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి. రుణ సంబంధించిన విషయాల్లో అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సాధారణమైన పరిస్థితి ఉన్నది. అలాగే మనం ప్రయత్నం చేయకపోయినా బంధువులు, మిత్రులు మొదలైన వారి ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు మనకు ఇష్టం లేని పనులను కూడా వారి వల్ల కొంత ప్రయత్నపూర్వకంగా చేయవలసి వస్తుంది. ఉదాహరణకి సినీ రంగం, రాజకీయ రంగం మొదలైన వాటిల్లో ప్రవేశించడం, లేదంటే అటువంటి వాటిలో పాలు పంచుకోవడం తప్పనిసరి చేసి ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా కనపడుతోంది. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది.
పూర్తిగా అనుకూలత లేకపోయినా అంత ప్రతికూలత కూడా ఏమీ లేదు. మనం పెట్టిన పెట్టుబడులు కొంత వృద్ధి అవుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. దాంట్లో మనకి ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన విషయాల్లో కీర్తి, గుర్తింపు కలుగుతాయి. అలాగే సభలో గౌరవం, మర్యాదలు కలుగుతూ ఉంటాయి. అది పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు, శుభ లక్షణాల కిందనే మారుతాయి. అలాగే మనం చేసిన పనులు, చేసే పెట్టుబడులు మొదలైన విషయాలన్నింటిలో కూడా కొంత లాభసాటిగానే కనబడుతోంది. మనకి సంఘంలో గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉంది. ఆర్థికపరమైన ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ సాధారణమైన ఖర్చులతో పాటు కొన్ని ఇతరుల ఖర్చులు కూడా చేయవలసి వస్తుంది. ఇతర గృహ సంబంధించిన విషయాల్లో ఇతర సంబంధించిన విషయాల్లో దాన ధర్మాలు కానీ, తీర్థయాత్రలు మొదలైన విషయాలకి కానీ అట్లా అదనపు ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంపద వృద్ధి కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడిని తట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అయితే మనకు రావాల్సిన ధనం సకాలంలో కాకపోయినా కొంచెం నిదానంగా అయినా మనకు ధనం అందుతుంది. అందటం వలన అవన్నిటిని కూడా సమర్థించుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ వారం మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతుంది. అనేక రకాల విషయాల్లో కూడా కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ ఈ వారం చివరి వరకు ఆ ఒత్తిడిలన్నీ కూడా తట్టుకొని పూర్తి చేసుకోగలుగుతాం. కొంచెం కష్టసాధ్యంగా నడుస్తుందని అర్థం. ఈ వారం ఈ మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ యోగాలు కలగడం కోసం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.